Hi children, we have already completed true height in two videos. So true height is a ninth class lesson. So this is reading A in second unit. Some two students asked me for Telugu explanation for this lesson. So in this video, I would like to explain the lesson true height in Telugu. ట్రూ హైట్ అంటే నిజమైన ఎత్తు. ఓకే, సామాన్యంగా ఒకరి ఎత్తుని మీటర్స్లోని, సెంటీమీటర్స్లోనూ లేకపోతే అడుగుల్లోనూ ఎక్స్ప్రెస్ చేస్తుంటాం. కానీ నిజమైన ఎత్తు ఏమిటి? ఒక వ్యక్తి యొక్క నిజమైన ఎత్తు ఏమిటి? సో దిస్ ఈజ్ నాట్ physical height, but the height of our attitude or ఓకేనండి. సో మన యొక్క యాటిట్యూడ్ యొక్క హైట్ కావచ్చు ఇది. సో ఫస్ట్ సెంటెన్స్, దిస్ స్టోరీ టాక్స్ అబౌట్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఎన్ అథ్లెట్ యాజ్ హీ పర్స్యూస్ హిస్ డ్రీమ్. ఈ స్టోరీ దేని గురించి చెప్తుందంటే కళల సాధనలో ఉన్న ఒక ఆటగాడి యొక్క భావాల గురించి చెప్తుంది. రీడ్ అబౌట్ ఎ నెవర్ ర్యాకింగ్ డే ఇన్ మైకేల్ స్టోన్స్ లైఫ్. మైకేల్ స్టోన్ యొక్క జీవితంలోని నరాలు తెంపేసేటంత ఉత్కంఠ కలిగించే ఒక రోజుని మీరు చదవండి. యాజ్ హీ ప్రిపేర్స్ టు టేక్ ద అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ హిస్ స్పోర్ట్స్ కెరీర్. తన యొక్క క్రీడా జీవితంలో ఒక ప్రముఖమైన పరీక్షను ఎదుర్కొనే టైంలో జరిగిన సంఘటన గురించి మనం ఇది చదవబోతున్నాం. ఇట్ ఈస్ ఎన్ ఇన్స్పైరింగ్ అచీవ్మెంట్ దట్ విల్ లీవ్ యూ బ్రెత్లెస్. ఇది మనల్ని ఊపిరి బిగబెట్టుకునేంతగా లేదా ఊపిరి తీసుకోలేనంతగా చేస్తుంది. ఓకేనండి, అంటే మనం ఊపిరి బిగబెట్టుకొని చూస్తాం, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ఇన్స్పైరింగ్ అచీవ్మెంట్. ఇది చాలా అతని పట్ల గౌరవాన్ని కలిగజేస్తుంది, అలాగే అతను అందించే ఇన్స్పిరేషన్ని మనకి తెలియజేస్తుంది. అండ్ హియర్ వి సీ స్టేజెస్ ఇన్ పోల్ వాల్టింగ్. పోల్ వాల్టింగ్లో ఉన్న వివిధ దశలని మనం ఇక్కడ చూడవచ్చు. హిస్ పామ్స్ వర్ స్వెటింగ్. అతడి చేతులు చెమటలు పడుతున్నాయి. హీ నీడెడ్ ఎ టవల్ టు డ్రై హిస్ గ్రిప్. అతడికి తన చేతిని మరింత గ్రిప్ పొందడం కోసం డ్రై చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే చేతులను తుడుచుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అప్పుడైతేనే కర్ర మీదన అతనికి మరింత పట్టు దొరుకుతుంది. గ్రిప్ అంటే పట్టు. ఎ గ్లాస్ ఆఫ్ ఐస్ వాటర్ క్వెంచ్డ్ హిస్ థర్స్ట్. ఒక గ్లాసుడు చల్లని నీళ్లు అతని యొక్క దాహాన్ని తీర్చాయి. క్వెంచ్ అంటే తీర్చడం. బట్ హార్డ్లీ కూల్డ్ హిస్ ఇంటెన్సిటీ. కానీ అతడిలో ఉన్న గాఢమైన భావాలను అవి చల్లబరిచలేకపోయాయి. హార్డ్లీ అంటే ఆల్మోస్ట్ నిల్ అని అర్థం అండి. అంటే అవి ఏమాత్రం కూడా అతడి యొక్క భావాల యొక్క గాఢతను చల్లబరచలేకపోయాయి. ఇంటెన్సిటీ అంటే గాఢత. ద ఆస్ట్రోటర్ఫ్ హీ సాట్ ఆన్ వాజ్ యాజ్ హాట్ యాజ్ ద కాంపిటీషన్ హీ ఫేస్డ్ టుడే అట్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. ఆస్ట్రోటర్ఫ్ అంటే ఆర్టిఫిషియల్ గ్రాస్, కృత్రిమ గడ్డి. సో అతడు కూర్చున్న కృత్రిమ గడ్డి ఎంత వేడిగా ఉందో ఆ రోజు నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో జరుగుతున్న, అంటే జాతీయ యువజన ఒలింపిక్ ఉత్సవాల్లో జరుగుతున్న కాంపిటీషన్ అంటే పోటీ కూడా, అంటే అతడు ఎదుర్కొంటున్న పోటీ కూడా అంతే హాట్గా ఉంది, అంతే వేడిగా ఉంది. ఫేస్ అంటే ఎదుర్కోవడం.
The pole was set at 17 feet. పోల్ ఎంత ఎత్తులో పెట్టబడిందంటే 17 అడుగుల ఎత్తులో పెట్టబడింది. దట్ వాజ్ 3 inches హయ్యర్ దెన్ హిస్ పర్సనల్ బెస్ట్. సో అప్పటికే అది తన పర్సనల్ బెస్ట్ అయిన పర్సనల్ బెస్ట్ కంటే 3 అంగుళాలు ఎత్తులే ఉంది. అప్పుడు చెప్పండి, అతని యొక్క పర్సనల్ బెస్ట్ ఎంతండి? 17 feet మైనస్ 3 inches అంటే 16 feet 9 inches. ఎందుకంటే 12 inches మేక్ ఎ ఫుట్. ఓకేనండి, 12 inches మేక్ ఎ ఫుట్. సో 12 అంగుళాలు కలిస్తే 1 అడుగు. కాబట్టి 17 అడుగులు ఎత్తులో పెట్టబడింది. అది అతడి యొక్క పర్సనల్ బెస్ట్, అంటే అతడు అంతకుముందు సాధించిన విజయానికంటే కూడాను 3 అంగుళాలు ఎక్కువ ఎత్తు. అంటే 17 అడుగుల నుంచి 3 అంగుళాలు తీసేస్తే 16 అడుగుల 9 అంగుళాలు. మైకేల్ స్టోన్ కన్ఫ్రంటెడ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ డే ఆఫ్ హిస్ పోల్ వాల్టింగ్ కెరీర్. సో మైకేల్ స్టోన్ తన పోల్ వాల్టింగ్ కెరీర్లోనే, పోల్ వాల్టింగ్ అనే క్రీడలోనే అత్యంత క్లిష్టమైన రోజుని అతడు ఎదుర్కొంటున్నాడు. కన్ఫ్రంట్ అంటే ఎదుర్కోవడం, ఫేస్ అన్న కన్ఫ్రంట్ అన్న ఒకటే. సో తన పోల్ వాల్టింగ్ కెరీర్లో అత్యంత కష్టమైన, అత్యంత సవాలు విసిరే రోజుని అతడు ఎదుర్కొంటున్నాడు. ద స్టాండ్స్ వర్ స్టిల్ ఫిల్డ్ విత్ అబౌట్ 20,000 పీపుల్. అప్పటికి కూడా స్టాండ్స్ అన్ని కూడాను 20,000 మందితో నిండిపోయి ఉన్నాయి. ఈవెన్ దో ద ఫైనల్ రేస్ హ్యాడ్ ఎండెడ్ an hour earlier. నిజానికి ఫైనల్ రేస్ అప్పటికే ముగిసి 1 గంట అయిపోయింది. అయినప్పటికీ 20,000 మందితో అక్కడ స్టాండ్స్ ఫిలప్ అయిపోయి ఉన్నాయి. అంటే గ్యాలరీ అంతా 20,000 మందితో ఫిలప్ అయిపోయి ఉంది. The pole vault is truly the glamorous event of any track and field competition. ఈ పోల్ వాల్ట్ అనేది చాలా చాలా నాజూకైన, చాలా అందమైన ఈవెంట్ అండి. ఎటువంటి ట్రాక్ మరియు ఫీల్డ్ కాంపిటీషన్లో చూసుకున్నా ఇది చాలా అందమైన ఈవెంట్. The sportsman combines the grace of a gymnast with the strength of a bodybuilder. మరి ఈ పోల్ వాల్టింగ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో స్పోర్ట్స్ మ్యాన్ దేనిని దేనితో కంబైన్ చేస్తారు, దేనిని దేనితో కలుపుతారంటే గ్రేస్ ఆఫ్ ఏ జిమ్నాస్ట్, ఒక జిమ్నాస్టిక్స్ చేసే వ్యక్తి యొక్క హుందాతనాన్ని, స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ బాడీ బిల్డర్ అంటే బాడీ బిల్డర్కు ఉండే బలంతో కలుపుతారు. హుందాతనాన్ని బలంతో కలుపుతారు. ఏ హుందాతనాన్ని? జిమ్నాస్టిక్స్ చేసే వ్యక్తి యొక్క హుందాతనాన్ని బాడీ బిల్డర్కు ఉండే బలంతో కలుపుతారు. పోల్ వాల్టింగ్ ఆల్సో హ్యాస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫ్లయింగ్. మరి పోల్ వాల్టింగ్లో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎలిమెంట్ ఆఫ్ ఫ్లయింగ్, ఎగరడం అనే అంశం కూడా దీంట్లో ఉంది. అండ్ ద థాట్ ఆఫ్ ఫ్లయింగ్ యాజ్ హై యాజ్ ఎ 2-storied బిల్డింగ్ ఈజ్ ఎ మియర్ ఫ్యాంటసీ టు ఎనీవన్ వాచింగ్ సచ్ ఎన్ ఈవెంట్. మరి పోల్ వాల్టింగ్ అనేది ఒక చాలా చక్కనైన క్రీడ అండి. ఇందులో ఎగరడం అనే అంశం ఉంటుంది. అంతేకాకుండా 2 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు ఎగరడం అనేది చాలామందికి కేవలం ఊహ మాత్రమే సాధ్యం. ఓకేనండి, ఏ మియర్ ఫ్యాంటసీ, కేవలం ఒక ఊహ మాత్రమే, ఊహల్లో మాత్రమే వాళ్ళకి సాధ్యం. టుడే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మైకేల్ స్టోన్స్ రియాలిటీ అండ్ డ్రీమ్,
ఇట్ ఈజ్ హిస్ క్వెస్ట్. మరి ఈరోజు ఇది మైకేల్ స్టోన్ యొక్క వాస్తవమే కాదు, అతని యొక్క కళ కూడా. ఓకేనండి. ఇట్ ఈజ్ హిస్ క్వెస్ట్, అతడి సాధన, ఇది అతడి సాధన. యాజ్ లాంగ్ యాజ్ మైకేల్ కుడ్ రిమెంబర్, అంటే మైకేల్ స్టోన్కి గుర్తున్నంత వరకు, హీ హ్యాడ్ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్ ఫ్లయింగ్, అతనికి ఎప్పుడూ కూడా ఎగురుదాం అనే కళ ఉంటూ ఉండేది. మైకేల్స్ మదర్ రెడ్ హిమ్ న్యూమరస్ స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ వెన్ హీ వాజ్ గ్రోయింగ్ అప్. మైకేల్ స్టోన్ యొక్క అమ్మగారు చాలా చాలా కథల్ని చదివేవారు. న్యూమరస్ అంటే అన్కౌంటబుల్, లెక్క పెట్టలేనన్ని కథలు చెప్పేవారు. వేటి గురించి? అబౌట్ ఫ్లయింగ్, ఎగరడం గురించి. ఎప్పుడు చెప్పేవారు? వెన్ హీ వాజ్ గ్రోయింగ్ అప్, ఆ అబ్బాయి ఎదుగుతూ ఉన్నప్పుడు. హెర్ స్టోరీస్ వర్ ఆల్వేస్ ద వన్స్ దట్ డిస్క్రైబ్డ్ ద ల్యాండ్ ఫ్రమ్ ఎ బర్డ్స్ ఐ వ్యూ. మరి ఆమె తన కథల్లో ఎటువంటి వర్ణనలు ఉంచేవారంటే, ఆ వర్ణనలు ఎప్పుడు కూడాను బర్డ్స్ ఐ వ్యూని ఎక్స్ప్లెయిన్ చేసేవి, డిస్క్రైబ్ చేసేవి. బర్డ్స్ ఐ వ్యూ అంటే పక్షి తన కంటితో చూస్తే దృశ్యం ఎలా ఉంటుందో అటువంటి దృశ్యాన్ని ఆమె తన కథల్లో ఎల్లవేళలా ఎల్లప్పుడూ వర్ణించేవారు. డిస్క్రైబ్ అంటే వర్ణించడం, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ, బర్డ్స్ ఐ వ్యూ అంటే పక్షి కంటి చూపు. సో వాట్ యాడెడ్ కలర్ అండ్ బ్యూటీ టు మైకేల్స్ డ్రీమ్స్? హెర్ ఎక్సైట్మెంట్ అండ్ ప్యాషన్ ఫర్ డీటెయిల్స్ మేడ్ మైకేల్స్ డ్రీమ్స్ ఫుల్ ఆఫ్ కలర్ అండ్ బ్యూటీ. మైకేల్ యొక్క కళలకి చక్కని రంగు మరియు అందం వచ్చేలా చేసినవి ఏంటంటే, ఆమె యొక్క ఎక్సైట్మెంట్ అంటే తపన, ప్యాషన్ అంటే ప్యాషన్ ఫర్ డీటెయిల్స్ అంటే చక్కగా డీటెయిల్డ్గా వర్ణనలతో నింపేసే ఆవిడ యొక్క తీరే, ఆవిడ చెప్పే కథల్లో తీరే మైకేల్ కళలకి రంగుని మరియు అందాన్ని తెచ్చిపెట్టాయండి. మైకేల్ హ్యాడ్ దిస్ వన్ రికరింగ్ డ్రీమ్. మైకేల్కి ఎప్పుడూ కూడా ఈ కళ కొనసాగుతూనే ఉంది, ఎప్పుడు కూడా ఆ కళ ఉంటూనే ఉంది. రికరింగ్ అంటే రిపీటింగ్. హీ వుడ్ బి రన్నింగ్ డౌన్ ఏ కంట్రీ రోడ్. అతడు పల్లెటూరులో ఉండే రోడ్డు మీద పరిగెడుతూ ఉంటాడు. హీ కుడ్ ఫీల్ ద రాక్స్ అండ్ చంక్స్ ఆఫ్ దర్ట్ ఎట్ హిస్ ఫీట్. అతడి కాళ్ళ దగ్గర రాక్స్ అండ్ చంక్స్ అంటే రాళ్ళు రప్పలు అతని కాలికి అంటే అతని పాదాలకి తాకడం అతను గమనిస్తూనే ఉంటాడు. ఆ ఫీలింగ్ని అతను అనుభవిస్తూనే ఉంటాడు. As he raced down the golden-lined wheat fields, he would always outrun the locomotives passing by. అతడు అలా గోల్డెన్ లైన్ ఉన్న వీట్ ఫీల్డ్స్, ఇక్కడ గోల్డెన్ లైన్ ఏంటంటే గోధుమ కంకులు. సో గోధుమ పంట పొలాల్లో గోధుమ కంకులు ఒక గోల్డెన్ లైన్లా ఉంటాయి. వాటి పక్కగా పరిగెడుతున్నప్పుడు ఎంత వేగంతో పరిగెట్టాడంటే, హీ వుడ్ ఆల్వేస్ అవుట్రన్ ద లోకోమోటివ్స్ పాసింగ్ బై. తన పక్కన వెళ్ళే అన్ని వాహనాలను అతడు దాటి వెళ్ళిపోయేవాడు. లోకోమోటివ్స్ వాహనాలు, పాసింగ్ బై పక్కన వెళ్ళే. సో తన పక్కన వెళ్ళే వాహనాలను అతను దాటి వెళ్ళిపోయేవాడు. అవుట్రన్ అంటే అధిగమించి వెళ్ళడం లేదా దాటి వెళ్ళడం. హీ వుడ్ బిగిన్ సోరింగ్ లైక్ ఎన్ ఈగల్. అప్పుడు అతడు ఒక ఈగిల్ లాగా చాలా ఎత్తులోకి ఎగురుతాడు. వేర్ హీ ఫ్లూ వుడ్ ఆల్వేస్ కోయిన్సైడ్ విత్ హిస్ మదర్ స్టోరీస్. అతడు ఎక్కడైతే ఎగురుతాడో అక్కడ కనిపించే దృశ్యాలన్నీ కూడా వాళ్ళ అమ్మగారు చెప్పే కథలతో కోయిన్సైడ్ అయ్యేవి. అంటే వాటితో పోలిక కుదిరి
ఉండేవి. హిస్ డాడ్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాజ్ నాట్ ఎ డ్రీమర్. అయితే మరొక వైపు, ఆన్ ది అదర్ హ్యాండ్ అంటే మరొక వైపు, వాళ్ళ నాన్నగారు కలలు కనే వ్యక్తి కాదు. బెట్ స్టోన్ వాజ్ ఏ హార్డ్ కోర్ రియలిస్ట్. అతడు వాస్తవాన్నే నమ్ముతాడు. హీ వాజ్ ఏ హార్డ్ కోర్ రియలిస్ట్. హీ బిలీవ్డ్ ఇన్ హార్డ్ వర్క్ అండ్ స్వెట్. అతడు నమ్మేది రెండింటిని. హార్డ్ వర్క్ అంటే కష్టపడి పనిచేయడం, స్వెట్ అంటే స్వాదం చెందించడం, చెమట అంటే చెమటలు పట్టేదాకా కష్టపడి పనిచేయడం పట్లే అతనికి నమ్మకం ఉంది. మరి హిజ్ మోటో, అతని సూత్రం ఏమిటంటే, ఇఫ్ యు వాంట్ సంథింగ్ వర్క్ ఫర్ ఇట్. ఏదైనా కావాలంటే దానికోసం పని చేయండి అనేదే అతని యొక్క ధ్యేయం. ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 14 మైకేల్ డిడ్ జస్ట్ దట్. మరి అతనికి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడాను మైకేల్ అదే చేశాడండి. హీ బిగాన్ ఎ వెరీ కేర్ఫుల్ అండ్ రెజిమెంటెడ్ వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్. అతడు ప్రారంభించాడు. ఏం ప్రారంభించారు? ఏ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తతో కూడుకున్న, అండ్ రెజిమెంటెడ్ అంటే చాలా స్ట్రిక్ట్గా చూసుకున్న వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్, బరువులెత్తే కార్యక్రమాన్ని అతడు ప్రారంభించాడు. సో ఎటువంటి వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ అండి? వెరీ కేర్ఫుల్ అండ్ స్ట్రిక్ట్లీ ప్లాన్డ్, చక్కని ప్రణాళికాబద్ధమైన. హీ వర్క్డ్ అవుట్ ఎవ్రీ అదర్ డే విత్ వెయిట్స్. మరి ఆల్టర్నేట్ డేస్లో అంటే రోజు తప్పించి రోజు అతడు బరువులు ఎత్తేవాడు. అండ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ రన్నింగ్ వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. మరి మరో రోజుల్లో అంటే ఆ తర్వాత రోజుల్లో ఆయన రన్నింగ్ వర్క్ చేసేవారు. ద ప్రోగ్రామ్ వాజ్ కేర్ఫుల్లీ మానిటర్డ్ బై మైకేల్స్ కోచ్, ట్రైనర్ అండ్ ఫాదర్. మరి ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించబడుతూ ఉండేవి. అతడి యొక్క ప్రోగ్రాం అంతా కూడాను ఎవరి చేత మానిటర్ చేయబడేవంటే మైకేల్ కోచ్, ట్రైనర్ మరియు వాళ్ళ నాన్నగారు. ఓకేనండి, ముగ్గురు ఒకరే. మైకేల్ వాళ్ళ నాన్నగారే అతడి యొక్క కోచ్ మరియు ట్రైనర్. సో ఈయనే మొత్తం ప్రోగ్రామ్ని గమనించేవారు, చక్కగా అబ్జర్వ్ చేసేవారు. మైకేల్స్ డెడికేషన్, మైకేల్ యొక్క అంకితభావం, డిటర్మినేషన్ అంటే కృతనిశ్చయం అంటే గట్టి నిర్ణయం, అండ్ డిసిప్లిన్ అతని యొక్క క్రమశిక్షణ, వాజ్ ఏ కోచెస్ డ్రీమ్ అవే ఒక కోచ్ అంటే తర్ఫీదు ఇచ్చే వ్యక్తి యొక్క కళ. So besides being an honor student, Michael Stone continued to help his parents with their farm chores. ఒకవైపు చక్కనైన విద్యార్థిగా ఉంటూనే మైకేల్ స్టోన్ ఏం చేసేవారంటే తన యొక్క తల్లిదండ్రులకి పంట పొలాల్లో ఉండే దైనందిన కార్యకలాపాల్లో సహాయం చేసేవారు. Michael's persistence in striving for perfection was not only his obsession but his passion. So, మైకేల్ స్టోన్కి పెర్ఫెక్షన్ సాధించాలి అనే పట్టుదల అతని యొక్క బలహీనతే కాదు, మరియు అతని యొక్క ప్యాషన్, గట్టి డిజైర్ కూడా. ఓకేనండి, స్ట్రైవింగ్ అంటే వర్కింగ్ వెరీ హార్డ్ అని అర్థం, అంటే చాలా కష్టపడి పనిచేయడం. మిల్డ్రెడ్ స్టోన్, మైకేల్స్ మదర్. హూ ఈజ్ మైకేల్స్ మదర్? Mildred Stone is Michael's mother, and she wished that he could relax a bit more and be that free dreaming little boy. మరి ఆవిడేం కోరుకునేవారంటే చాలా అబ్బాయి చాలా రిలాక్స్గా ఉంటే బాగుండు కదా, కొంచెం చక్కగా కలలు కనే అబ్బాయిలాగా ఫ్రీడమ్ అనుభవిస్తూ
ఉండొచ్చు కదా అని అనుకునేవారు. ఆన్ వన్ అకేషన్ షీ అటెంప్టెడ్ టు టాక్ టు హిమ్ అండ్ హిస్ ఫాదర్ అబౌట్ దిస్. ఒక సందర్భంలో ఆవిడ ప్రయత్నించారు. అటెంప్ట్ అంటే ప్రయత్నించారు. దేనికోసం ప్రయత్నించారు? అతడితోనూ మరియు వాళ్ళ నాన్నగారితోనూ అదే విషయం మాట్లాడడానికి. అంటే కాస్త రిలాక్స్డ్గా ఉండొచ్చు కదా, కాస్త ఫ్రీ డ్రీమింగ్ బాయ్గా ఉండొచ్చు కదా అని చెప్పడానికి ప్రయత్నించారు. బట్ హిస్ డాడ్ క్విక్లీ ఇంటరప్టెడ్. కానీ వాళ్ళ నాన్నగారు వెంటనే కలుగు చేసుకున్నారు. స్మైల్డ్ అండ్ సెడ్, నవ్వి ఏమన్నారంటే, యు వాంట్ సంథింగ్, వర్క్ ఫర్ ఇట్. నీకు ఒకటి కావాలా, దానికోసం పని చేయి. ఆల్ ఆఫ్ మైకేల్ వాట్స్ టుడే seemed to be the reward for his hard work. మరి ఈరోజు మైకేల్ స్టోన్ యొక్క బీరువాలన్నీ కూడాను పరిశీలిస్తే చూస్తే అవన్నీ కూడా అతని యొక్క కష్టపడి పనిచేసే దానికి రివార్డ్ అని చెప్పవచ్చు, దాని యొక్క ప్రతిఫలం అని చెప్పవచ్చు. అతని యొక్క కష్టపడి చేసిన పనికే అవి ప్రతిఫలం. If Michael Stone was surprised, thrilled or arrogant about clearing the bar at 17 feet, you couldn't tell. మనం ఎవరం కూడా we can't tell, we can't guess. 17 అడుగుల ఎత్తులో ఉన్న బార్ని క్రాస్ చేయాలి అన్నప్పుడు అతను సర్ప్రైజ్ గురయ్యాడా, అంటే ఆశ్చర్యపోయాడా, థ్రిల్కి గురయ్యాడా, లేదా arrogant, అబ్బే ఇదేమిటి అని ఫీల్ అయ్యాడా అన్నది మనకి తెలీదు. As soon as he landed on the inflated landing mat and with the crowd on its feet, Michael immediately began preparing for his next attempt at flight. As soon as he landed on the inflated landing mat on the other side, so బార్కి అటువైపు ఉన్న ఇన్ఫ్లేటెడ్ ల్యాండింగ్ మ్యాట్ అంటే ఎయిర్ ఫీల్డ్, ఇన్ఫ్లేటెడ్ అంటే ఎయిర్ ఫీల్డ్, గాలితో నింపబడిన అటువైపు దూకడానికి ఉపయోగించే మ్యాట్ మీద దూకగానే జనం కూడా తమ కాళ్ళ మీద లేచి నిలబడగానే మైకేల్ ఇమ్మీడియట్లీ బిగాన్ ప్రిపేరింగ్ ఫర్ హిస్ నెక్స్ట్ స్టెప్ అటెంప్ట్ ఎట్ ఫ్లైట్. మైకేల్ కేవలం తన నెక్స్ట్ అటెంప్ట్ కోసమే ఆయన ప్రయత్నిస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. ఓకేనండి. He seemed oblivious of the fact that he had just surpassed his personal best by 3 inches. Oblivious అంటే పట్టింపు లేకుండా. సో ఒక విషయాన్ని ఆయన పట్టించుకున్నట్టే కనిపిస్తున్నారు. ఆ విషయం ఏంటంటే తన యొక్క పర్సనల్ బెస్ట్ కంటే కూడా మరో 3 ఇంచెస్ దాటి దూకేశారు. ఓకే. And that he was one of the final 2 competitors in the pole vaulting event at the National Junior Olympics. సో చివరికి ఈ పోల్ వాల్టింగ్ కాంపిటీషన్లో మిగిలిన ఫైనల్ రేస్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇద్దరండి. వాళ్ళిద్దరే అన్న విషయం కూడా ఆయన పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. Michael cleared the bar at 17 feet 2 inches and 17 feet 4 inches. Again he showed no emotion. మైకేల్ గారు ఆ తర్వాత 17 అడుగులు 2 అంగుళాల ఎత్తును దూకేశారు, 17 అడుగులు 4 అంగుళాల ఎత్తును కూడా దూకేశారు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం ఎమోషన్ అవ్వలేదు. అంటే he did not feel proud about his achievement. Constant preparation and determination were his vision. ఆయన దృష్టిలో ఒకే 2 అంటే 2 ఉంటాయి. కాన్స్టెంట్ ప్రిపరేషన్, ఎప్పుడు కూడా ఎల్లవేళలా ప్రిపేర్ అవ్వడం, అండ్ డిటర్మినేషన్, కృతనిశ్చయం. ప్రిపరేషన్ అండ్ డిటర్మినేషన్ ఇవి మాత్రమే అతని దృష్టిలో ఉండేవి. యాజ్ హీ లే ఆన్ హిస్ బ్యాక్ అండ్ హర్డ్ ద క్రౌడ్ గ్రోన్, he knew the other water had missed his final jump.
యాజ్ హీ లే ఆన్ హిస్ బ్యాక్, మైకేల్ స్టోన్ గారు తన యొక్క నడుం మీదన నడుంని వాల్చి ఉన్నప్పుడు హీ హ్యాడ్ ద క్రౌడ్ గ్రోన్, ఒక్కసారిగా అంటే అక్కడ చేరిన గుంపు అంతా, అంటే మొత్తం గ్యాలరీస్లో ఉన్న గుంపు అంతా కూడా, జనాల గుంపు అంతా కూడాను ఒక్కసారిగా మూలిగినట్టుగా శబ్దం వినిపించింది. అండ్ హీ కుడ్ అండర్స్టాండ్ ద అదర్ వాటర్ హ్యాడ్ మిస్డ్ హిస్ ఫైనల్ జంప్. ఆయన అప్పుడు ఏం తెలుసుకున్నారంటే మరొక వాటర్ తన యొక్క ఫైనల్ జంప్ మిస్ అయిపోయారు అన్న విషయం తెలిసిపోయింది. హీ న్యూ ఇట్ వాజ్ టైమ్ ఫర్ హిస్ ఫైనల్ జంప్. ఆయనకు ఇప్పుడు ఏం తెలిసిందంటే తను ఫైనల్ జంప్ కోసం టైం అయింది అన్న విషయం తెలిసింది. సిన్స్ ద అదర్ వాటర్ హ్యాడ్ ఫ్యూయర్ మిస్సెస్, అంటే మరొక వాటర్ తక్కువ తప్పులే చేయడం వలన, అంటే తక్కువ సార్లే విఫలం కావడం వలన మైకేల్ నీడెడ్ టు క్లియర్ దిస్ వాల్ టు విన్. మైకేల్ గారు గెలవాలంటే ఈసారి వాటిని గెలవాల్సిందే, అంటే పోర్ వాటిని విన్ అవ్వాల్సిందే. ఏ మిస్ వుడ్ గెట్ హిమ్ సెకండ్ ప్లేస్. ఒకవేళ మిస్ అయితే అతనికి సెకండ్ ప్లేస్ వస్తుంది, అంటే రెండో ప్లేస్ వస్తుంది. నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్, అప్పుడు కూడా ఏం సిగ్గుపడిపోనక్కర్లేదు. బట్ మైకేల్ వుడ్ నాట్ అలౌ హిమ్సెల్ఫ్ ద థాట్ ఆఫ్ నాట్ విన్నింగ్ ఫస్ట్ ప్లేస్. కానీ అసలు మైకేల్ స్టోన్ గారు ఊహించుకోలేకపోతున్నారు ఫస్ట్ ప్లేస్ కాకుండా సెకండ్ ప్లేస్ గెలవడం అనే విషయాన్నే ఆయన ఊహించుకోలేకపోతున్నారు. అంటే ఆయన హీ వాంటెడ్ టు విన్ ఫస్ట్ ప్లేస్. హీ రోల్డ్ ఓవర్ అండ్ డిడ్ హిస్ రిచువల్ ఆఫ్ 3 fingertipped పుషప్స్. అప్పుడు ఆయన అలవాటు ప్రకారం చేసే కార్యక్రమాలు, అంటే 3 fingertipped పుషప్స్, మూడు వేళ్ల మీదన బస్కీలు అంటారు కదండి, ఆ బస్కీలు తీయడం ప్రారంభించారు. అంతకంటే ముందు హీ రోడ్, అంటే అటు ఇటు తిరిగారు. హీ ఫౌండ్ హిస్ పోల్, అప్పుడు పోల్ తీసుకున్నారు. స్టూడ్, నిలబడ్డారు. అండ్ స్టెప్డ్ ఆన్ ది రన్వే, పరిగెత్తే రన్వే మీద నించున్నారు. అండ్ దట్ లెడ్ టు ది మోస్ట్ ఛాలెంజింగ్ ఈవెంట్ ఆఫ్ హిస్ 17-year-old లైఫ్. ఆ రోజు ఆ రన్నింగ్ ట్రాక్ దేనికి దారి తీస్తోందంటే 17 ఏళ్ల తన సుదీర్ఘ క్రీడా జీవితంలోనే ఒక సవాలుకు దారితీస్తోంది. ద రన్వే ఫెల్ట్ డిఫరెంట్ దిస్ టైమ్. ఎందుకో కానీ ఈసారి రన్వే కొంచెం వేరే రకంగా తోచింది అతనికి. ఇట్ స్టార్టెడ్ హిమ్ ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్. కొంతసేపు అది అతడిని కంగారు పెట్టేసింది. స్టార్టిల్ అంటే కంగారు పెట్టడం. దెన్ ఇట్ ఆల్ హిట్ హిమ్ లైక్ ఎ వెట్ బేల్ ఆఫ్ హే. అప్పుడు అది ఆ రన్వే ట్రాక్ ఎలాగ అతనికి తోచిందంటే పూర్తిగా తడిగా ఉన్న ఒక గడ్డి కుప్పలాగా అనిపించింది. బేల్ ఆఫ్ హే అంటే గడ్డి కుప్ప, ఎండు గడ్డి కుప్ప, అది కూడా తడిసిపోయిన ఎండు గడ్డి కుప్ప లా కనిపించింది. ద బార్ వాజ్ సెట్ ఎట్ 9 inches హయ్యర్ దెన్ హిస్ పర్సనల్ బెస్ట్. మరిప్పుడు బార్ ఎంత ఎత్తులో ఉందంటే 9 అంగుళాలు తన పర్సనల్ బెస్ట్ కంటే ఎక్కువ. దట్స్ ఓన్లీ 1 inch ఆఫ్ ది నేషనల్ రికార్డ్ హీ థాట్. అప్పుడు అతనికి ఒక విషయం తెలిసింది, ఇక నేషనల్ రికార్డుకి 1 అంగుళం దూరంలోనే ఉన్నది అని. ద ఇంటెన్సిటీ ఆఫ్ ద మూమెంట్ ఫిల్డ్ హిస్ మైండ్ విత్ యాంగ్జైటీ. సో ఆ క్షణం ఎలా ఉందంటే చాలా గాఢతతో కూడుకొని ఉంది. అండ్ ఇట్ ఫిల్డ్ హిస్ మైండ్ విత్ యాంగ్జైటీ. అనవసరమైన యాంగ్జైటీ అంటే కంగారు, ఆతృత అతని మైండ్లో నిండిపోయాయి. హీ బిగాన్ షేకింగ్ ఆఫ్ ద టెన్షన్ ఫ్రమ్ హిస్ బాడీ. అప్పటికి తన శరీరంలో నుంచి మొత్తం టెన్షన్, ఆదుర్దానంతా వదిలించుకుంటున్నారు. షేకింగ్ ఆఫ్ అంటే వదిలించుకుంటున్నారు. ఇట్ వాజంట్ వర్కింగ్. కానీ అతను చేస్తున్న పని చేయటం లేదు. అతను చేస్తున్నది అతనికి
పనిచేయటం లేదు. హీ బికేమ్ మోర్ టెన్స్. ఆయన మరింత టెన్షన్కి గురయ్యారు. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ నౌ, హీ థాట్. ఆయన అనుకున్నారు, ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతుంది. హీ బిగాన్ టు గెట్ నర్వస్. ఒక్కసారిగా ఆయన నర్వస్గా ఫీల్ అయ్యారు. అంటే చిన్న వణుకు మొదలైంది. అఫ్రైడ్ వుడ్ బి ఎ మోర్ యాక్యురేట్ డిస్క్రిప్షన్. కరెక్ట్ అయిన వర్ణన ఏమిటంటే, యాక్యురేట్ డిస్క్రిప్షన్ అంటే సరి అయిన వర్ణన ఏంటంటే, అతడు భయం పడుతున్నాడు అని చెప్తే అది సరి అయిన వర్ణన అవుతుంది. వాట్ వాజ్ హీ గోయింగ్ టు డూ? ఆయన ఏం చేయాలి? హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దీస్ ఫీలింగ్స్. ఇటువంటి అనుభవాలను అంటే ఇటువంటి భావాలను అతను ఎప్పుడు కూడా పొందలేదు. దెన్ అవుట్ ఆఫ్ నోవేర్ and from the deepest depths of his soul he envisioned his mother. అప్పుడు దెన్ అవుట్ ఆఫ్ నోవేర్, మరింకెక్కడి నుంచే కాదు, అండ్ ఫ్రమ్ ద డీపెస్ట్ డెప్త్స్ ఆఫ్ హిస్ సోల్స్, అతని యొక్క ఆత్మ యొక్క మూల లోతుల నుంచి అతడు తన అమ్మగారిని చూశాడు. వై నౌ, ఎందుకు ఇప్పుడు? వాట్ వాజ్ హిస్ మదర్ డూయింగ్ ఇన్ హిస్ థాట్స్ ఎట్ ఎ టైమ్ లైక్ దిస్? ఇటువంటి సమయంలో వాళ్ళ అమ్మగారు తన యొక్క ఆలోచనలోకి వచ్చి ఏం చేస్తున్నారు? ఇట్ వాజ్ సింపుల్. అది చాలా సాధారణమైన విషయం. హిస్ మదర్ ఆల్వేస్ యూజ్డ్ టు టెల్ హిమ్, వెన్ యూ ఫెల్ట్ టెన్స్, యాంగ్షియస్ ఆర్ ఈవెన్ స్కేర్డ్, టు టేక్ డీప్ బ్రెత్స్. వాళ్ళ అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, టెన్షన్కు గురయ్యానా, యాంగ్జైటీకి అంటే యాంగ్షియస్గా ఉన్నా, లేదా భయపడినా గాఢమైన ఊపిరి తీసుకోవాలి. అటువంటి గాఢమైన ఊపిరి తీసుకుంటే ఈ టెన్షన్, యాంగ్జైటీ, భయం అన్నీ పోతాయి అని ఆవిడ చెప్పేవారు. సో హీ డిడ్. అతను అలాగే చేశాడు. అలాంగ్ విత్ షేకింగ్ ద టెన్షన్ ఫ్రమ్ హిజ్ లెగ్స్, హీ జెంట్లీ లైడ్ హిజ్ పోల్ ఎట్ హిజ్ ఫీట్. ఒకవైపు తన కాళ్ళ నుంచి టెన్షన్ని తీస్తూనే, మరొక వైపు ఆ పోల్ని అంటే తను ఏ కర్ర సహాయంతో దాటాలో ఆ కర్రని తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. హీ బిగాన్ టు స్ట్రెచ్ అవుట్ హిస్ ఆర్మ్ అండ్ అప్పర్ బాడీ. అప్పుడు తన యొక్క చేతుల్ని మరియు శరీరం యొక్క పైభాగాన్ని, అప్పర్ బాడీ అంటే శరీరం యొక్క పైభాగాన్ని స్ట్రెచ్ చేశారు. అంటే నిటారుగా నిలబడుతున్నారు. తన చేతిని నిటారుగా చేశారు, అలాగే తన అప్పర్ బాడీని కూడా నిటారుగా చేశారు. ద లైట్ బ్రీజ్ దట్ వాజ్ వన్స్ దేర్ వాజ్ నౌ గాన్. గతంలో ఉన్న చిన్న వణుకు, వెన్నులో వణుకు ఇప్పుడు పోయింది. ఓకేనండి. ఇక్కడ లైట్ బ్రీజ్ అంటే చిరుగాలి కాదండి, అతనిలో ఉన్న చిన్న వణుకు పోయింది. హీ కుడ్ ఫీల్ ఏ ట్రికల్ ఆఫ్ కోల్డ్ స్వెట్ రన్నింగ్ డౌన్ హిజ్ బ్యాక్. ఇప్పుడు అతనికి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. అదేంటంటే అతని వీపు పైన ఒక చల్లని స్వేదం పాకుతుంది. ఓకేనండి. హీ కేర్ఫుల్లీ పిక్డ్ అప్ హిజ్ పోల్. అతను చాలా జాగ్రత్తగా కర్రని తీసుకున్నాడు. హీ ఫెల్ట్ హిజ్ హార్ట్ పౌండింగ్. అతడి హృదయం ఎవరో దంచేస్తున్నట్టుగా ఉంది. దబ్ దబ్ అని దంచేస్తున్నట్టుగా ఉంది. హీ వాజ్ ష్యూర్ ద క్రౌడ్ డిడ్ టు. అతనికి ఖచ్చితంగా తెలుసు, బహుశా గ్యాలరీస్లో ఉన్న ప్రజలకు కూడా అలాగే ఉంది, అదే రకమైన ఫీలింగ్స్తో వాళ్ళు ఉన్నారు. ద సైలెన్స్ వాజ్ డెఫనింగ్. సైలెన్స్ ఎంత భయంకరంగా ఉందంటే చెవుడు చేస్తుందేమో అన్నంత భయంకరంగా ఉంది. When he heard the singing of some distant robins in flight, he knew it was his time to fly. When he heard the singing of some distant robins in flight, ఎక్కడో సుదూరంగా ఎగిరిపోతున్న రాబిన్ పక్షుల శబ్దం అంటే అవి పాడే పాట విన్నప్పుడు ఆయనకి ఏం తెలుసుకున్నారంటే
తను ఎగిరే సమయం ఆరంభమైంది అని తెలుసుకున్నారు. As he began sprinting down the runway, something felt wonderfully different, yet familiar. As he began sprinting down the runway, రన్వే మీదన పరిగెడుతూ ఉన్నప్పుడు, చాలా వేగంగా పరిగెడుతున్నప్పుడు, స్ప్రింటింగ్ అంటే టు రన్ వెరీ ఫాస్ట్ అని అర్థం. సంథింగ్ ఫెల్ట్ వండర్ఫుల్లీ డిఫరెంట్, ఎందుకో కానీ ఒక అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది. ఎట్ ఫెమిలియర్, కానీ అది తెలిసినట్టుగానే ఉంది. తెలిసినట్టుగానే ఉన్న ఒక అద్భుతమైన భావన అతనికి వచ్చింది. ద సర్ఫేస్ బిలో హిమ్ ఫెల్ట్ లైక్ ద కంట్రీ రోడ్ హీ ఈజ్ టు డ్రీమ్ అబౌట్. అతను కలల్లో కంట్రీ రోడ్డు మీద పరిగెడుతున్న భావాలు ఉన్నప్పుడు ఎలాగైతే అతని కాళ్ళ కింద భూమి ఉండేదో, ఇప్పుడు కూడా సర్ఫేస్ అతనికి అలాగే తగిలిందండి. ద రాక్స్ అండ్ chunks of that, the visions of the golden wheat fields seemed to fill his thoughts. ఇప్పుడు అతని యొక్క ఆలోచనలన్నీ దేంతో నిండిపోయినట్టుగా ఉందంటే, కంట్రీ రోడ్డు మీద ఉండే రాళ్ళు లప్పల భావాలు మరియు విజన్ ఆఫ్ ది గోల్డెన్ వీట్ ఫీల్డ్స్, బంగారు రంగులో ఉన్న గోధుమ పంట పొలాలు, ఇవన్నీ కూడా అతని భావాలను, ఆలోచనలను నింపేశాయి. But when did it happen? When he took a deep breath, it happened. గాఢమైన శ్వాస తీసుకున్నప్పుడే ఇలా జరిగింది. He began to fly. అతడు ఎగిరిపోవడం ప్రారంభించారు. హిస్ టేక్ ఆఫ్ వాజ్ ఎఫర్ట్లెస్. ఆయన గాలిలో ఎగరడం అనేది అప్రయత్నంగా, అంటే పెద్దగా ప్రయత్నం చేయకుండానే జరిగిపోయింది. మైకేల్ స్టోన్ వాజ్ ఫ్లయింగ్ జస్ట్ యాజ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ డ్రీమ్స్. మైకేల్ స్టోన్ ఎలా ఎగురుతున్నారంటే, బాల్యంలోని తన కళల్లో ఎలా అయితే ఎగిరేవారో అలా ఎగురుతున్నారు. ఓన్లీ దిస్ టైమ్ హీ న్యూ హీ వాజంట్ డ్రీమింగ్. కానీ ఈసారే అతనికి ఒక విషయం తెలిసింది. అదేంటంటే, ఇప్పుడు అతను కళ కంటం లేదు. దిస్ వాజ్ రియల్, ఇది వాస్తవం. ఎవ్రీథింగ్ సీమ్డ్ టు బి మూవింగ్ ఇన్ స్లో మోషన్. తన చుట్టూ ఉన్న ప్రతిదీ కూడాను చాలా స్లో మోషన్లో కదులుతున్నట్టుగా ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. ద ఎయిర్ అరౌండ్ హిమ్ వాజ్ ద ప్యూరెస్ట్ అండ్ ఫ్రెషెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ సెన్స్డ్. అంతేకాదు, తను పీలుస్తున్న గాలి కూడా ఎప్పుడు కంటే కూడాను అత్యంత కాలుష్యరహితంగా ఉంది, అత్యంత తాజాగా కూడా ఉంది. మైకేల్ వాజ్ సోరింగ్ విత్ ద మెజెస్టీ ఆఫ్ ఎన్ ఈగల్. గ్రద్ద ఎలాగైతే చాలా హుందాగా ఎగురుతుందో అదేవిధంగా మైకేల్ చక్కగా ఎగిరిపోతున్నారు. It was either the eruption of the people in the stands or thump of his landing that brought Michael back to earth. మళ్ళీ తనకున్న ఆ భావాల నుంచి, ఆ ఆలోచనల నుంచి ఆయన ఎప్పుడు బయటకు వచ్చారంటే, ఇట్ వాజ్ ఎయిదర్ ద ఎరప్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద స్టాండ్స్. స్టాండ్స్లో ఉన్న జనాలు ఒక్కసారిగా లేవడం వలన కానీ, లేదా ఇన్ఫ్లేటెడ్ ల్యాండింగ్ మ్యాట్ మీద తను పెద్ద శబ్దంతో పడినప్పుడుగా వచ్చిన శబ్దం వలన కానీ ఆయన మళ్ళీ ఈ ప్రపంచంలోనికి, ఇహలోకంలోకి వచ్చారు. ఆన్ హిస్ బ్యాక్ with that wonderful hot sun on his face, he could only envision the smile on his mother's face. సూర్యుడివైపు చూస్తూ ఆయన ఆ ఇన్ఫ్లేటెడ్ మ్యాటర్స్ మీద ఉన్నప్పుడు he could only envision the smile of his mother's face. వాళ్ళ అమ్మగారి మోము పైన చిరునవ్వు మాత్రమే ఆయన గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
అంటే ఊహించుకుంటున్నారు, గుర్తుకు తెచ్చుకోవడం కాదు. ఎన్విజన్ అంటే ఊహించుకుంటున్నారు. హీ న్యూ హిస్ డాడ్ వాజ్ ప్రాబబ్లీ స్మైలింగ్ టూ. అతను ఏమనుకుంటున్నారంటే, ఆయన ఏం తెలుసుకున్నారంటే వాళ్ళ నాన్నగారు కూడా బహుశా నవ్వుతూ ఉంటారు. ఈవెన్ లాఫింగ్, బహుశా నవ్వు, చిరునవ్వే. స్మైలింగ్ అంటే చిరునవ్వు, లాఫింగ్ అంటే నవ్వడం. చిరునవ్వే కాదు, నవ్వుతూ కూడా ఉన్నారేమో గట్టిగా. బెట్ వుడ్ ఆల్వేస్ డూ దట్ వెన్ హీ గాట్ ఎక్సైటెడ్. బెట్ స్టోన్ గారికి ఏదైనా ఎగ్జైట్మెంట్ వస్తే ఆయన ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక నవ్వేసేవారటండి. స్మైల్ అండ్ దెన్ సార్ట్ ఆఫ్ గిగిల్. మొదట చిరునవ్వు, తర్వాత ఒక్కసారిగా గిగిల్, చక్కగా నవ్వేసేవారు. వాట్ హీ డింట్ నో వాజ్ దట్ హిస్ డాడ్ వాజ్ హగ్గింగ్ హిజ్ వైఫ్ అండ్ క్రయింగ్. కానీ అతనికి తెలియంది ఏంటంటే, అంటే మైకేల్ స్టోన్ గారికి తెలియంది ఏంటంటే, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని కౌగిలించుకొని ఏడ్చేస్తున్నారు. హగ్ అంటే కౌగిలించుకోవడం, క్రై అంటే ఏడవడం. హీ వాజ్ క్రయింగ్ హార్డర్ దన్ మిల్డ్రెడ్ హ్యాడ్ ఎవర్ సీన్ బిఫోర్. మిల్డ్రెడ్ స్టోన్ గారు ఎప్పుడూ చూసిన దానికంటే కూడాను చాలా గట్టిగా ఏడ్చేస్తున్నారు ఆయన, ఆనందం పట్టలేక. షీ ఆల్సో న్యూ హీ వాజ్ క్రయింగ్ ద గ్రేటెస్ట్ టియర్స్ ఆఫ్ ఆల్. అంతేకాదు, ఆవిడకి మరొక విషయం కూడా తెలుసు. అవేంటంటే, ఆ కన్నీళ్ళు చాలా చాలా గొప్ప కన్నీళ్ళు. అప్పటి వరకు కార్చిన కన్నీళ్ళన్నింటిలోకి కూడాను చాలా గొప్ప కన్నీళ్ళు. ఎందుకంటే దేవర్ టియర్స్ ఆఫ్ ప్రైడ్, అవి గర్వంతో వచ్చిన కన్నీళ్ళు. మైఖేల్ వాజ్ ఇమీడియట్లీ స్వార్మ్డ్ విత్ పీపుల్ హగ్గింగ్ అండ్ కంగ్రాచులేటింగ్ హిమ్ ఆన్ ద గ్రేటెస్ట్ అకంప్లిష్మెంట్ ఆఫ్ హిస్ లైఫ్. సో మైఖేల్ గారిని చుట్టుపక్కల స్టాండ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఒక్కసారిగా చుట్టుముట్టారండి. స్వార్మ్ అంటే అసలు ఈగల్లా మోత మోదించడం లేదా చుట్టుముట్టడం అని అర్థం అండి. ఇక్కడ ఒక్కసారిగా మూగారు, జనం అంతా మూగేశారు అతన్ని. అంతేకాకుండా అతన్ని కౌగిలించుకుంటున్నారు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఎందుకంటే అతని జీవితంలోనే చాలా గొప్ప అకాంప్లిష్మెంట్ అది. He later went on that day to clear 17 feet 6.5 inches, a national and international junior Olympics record. So he set a new world record at that time. ఆయనప్పుడు ప్రపంచంలోనే జూనియర్ ఒలింపిక్స్లో నేషనల్ అంటే జాతీయ స్థాయిలోను మరియు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఒక కొత్త రికార్డ్ నెలకొల్పారు. దేని ద్వారా? బై క్లియరింగ్ ద బార్ ఎట్ 17 feet 6.5 inches. 17 అడుగుల 6.5 అంగుళాల ఎత్తులో ఉన్న బార్ని క్లియర్ చేయడం ద్వారా, అంటే దాని మీద నుంచి దూకేయడం ద్వారా ఆయన ఒక కొత్త రికార్డ్ని సృష్టించారు. విత్ ఆల్ ద మీడియా అటెన్షన్ అండ్ హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్, మైకేల్స్ లైఫ్ వుడ్ నెవర్ బీ ద సేమ్. సో ఒకవైపు మీడియా యొక్క అటెన్షన్, అంటే మీడియా దృష్టి అంతా అతని మీద ఉంది. అంతేకాకుండా పీపుల్స్ అండ్ మీడియాస్ హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్, వాళ్ళందరి యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా ఏ విషయాన్ని తెలియజేస్తున్నాయంటే, ఇకపై మైఖేల్ గారి జీవితం ఎప్పటిలా ఉండబోదు, సాధారణంగా ఉండబోదు అనే విషయం తెలుస్తుంది. ఇట్ వాజంట్ జస్ట్ బికాస్ హీ వన్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ అండ్ సెట్ ఏ న్యూ వరల్డ్ రికార్డ్. అలాగని నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో గెలిచారనో లేదా కొత్త రికార్డ్ సెట్ చేశారనో కాదు. అండ్ ఇట్ వాజంట్ బికాస్ హీ హ్యాడ్ జస్ట్ ఇంక్రీజ్ హిస్ పర్సనల్ బెస్ట్ బై 9.5 inches. అలాగని తన పర్సనల్ బెస్ట్ని 9.5 అంగుళాలు దాటి గెంతేశారని కూడా కాదు. ఇట్ వాజ్ సింప్లీ బికాస్ మైకేల్ స్టోన్ వాజ్ బ్లైండ్. కేవలం ఒకే ఒక్క విషయం వలన, ఈ గొప్ప విషయం ఏంటంటే మైకేల్ స్టోన్ వాజ్ బ్లైండ్. మైకేల్ స్టోన్ గారు గుడ్డివారు సో అదే చాలా ముఖ్యమైన విషయం. సో దిస్ లెసన్ వాజ్ written by
డేవిడ్ నాస్టర్ గారండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో హ్యావ్ ఏ నైస్ డే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే.